నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. ఐపీఎల్ 2026 సీజన్ లో వైభవ్ సూర్యవంశీ అనే పేరు ఇప్పుడు ప్రతి మ్యాచ్ లో మారుమోగుతోంది. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న చిన్న వయస్కుడే అయినా భారీ ఇన్నింగ్స్ లతో పెద్ద ప్లేయర్లకు సైతం సవాల్ విసురుతున్నాడు. గతేడాది భారత్ అండర్-19 జట్టుతో తన ప్రతిభను చూపించిన ఈ బీహార్ బాలుడు ఇప్పుడు ఐపీఎల్ లోనూ అదే జోరు కొనసాగిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో అతడు ఆడిన ఇన్నింగ్స్ అయితే ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. కేవలం 36 బంతుల్లోనే శతకం బాదిన వైభవ్ ఐపీఎల్ చరిత్రలోనే రెండవ వేగవంతమైన సెంచరీ నమోదు చేసి తన పేరిట మరో ఘనతను చేర్చుకున్నాడు. అంతేకాకుండా గతంలో గుజరాత్ టైటాన్స్ పై 35 బంతుల్లో సెంచరీ చేసిన రికార్డు కూడా అతడిదే కావడం విశేషం. అయితే ఈసారి వచ్చిన శతకం తనకు ప్రత్యేకమని చెప్పిన వైభవ్ కారణం కూడా స్పష్టంగా వెల్లడించాడు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం తనకు నచ్చదని, అలాంటి సందర్భాల్లో తన బ్యాట్ ద్వారానే సమాధానం ఇస్తానని ధైర్యంగా చెప్పాడు. ఈ వ్యాఖ్యలతో అతడు పరోక్షంగా ప్రఫుల్ హింగేపై కౌంటర్ ఇచ్చినట్లు అయింది. ఎందుకంటే గత మ్యాచ్ లో హింగే బౌలింగ్ లో తొలి బంతికే అవుట్ అయిన వైభవ్ ఈసారి మాత్రం మొదటి ఓవర్ నుంచే అతనిపై దాడి ప్రారంభించాడు. హింగే వేసిన ఓవర్లో వరుసగా 4 సిక్సులు బాదుతూ తన ప్రతీకారాన్ని స్ట్రైట్ గా చూపించాడు. అంతేకాకుండా తర్వాత ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో కూడా మొదటి బంతికి భారీ సిక్స్ కొట్టడం అతని ధైర్యాన్ని తెలియజేస్తుంది. మరోవైపు ఓపెనర్ యశస్వి జైస్వాల్ త్వరగా అవుట్ అయినా వైభవ్ మాత్రం ఎక్కడా ఆగలేదు. మధ్యలో వచ్చిన క్యాచ్ ను ఫీల్డర్ డ్రాప్ చేయడం కూడా అతనికి కలిసొచ్చింది. దాంతో మరింత ధాటిగా ఆడిన వైభవ్ కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి మ్యాచ్ ను పూర్తిగా తన వైపు తిప్పుకున్నారు. సకీబ్ వేసిన ఓవర్లో వరుసగా 6, 4, 6 బాదుతూ సెంచరీ పూర్తి చేసిన అతడు వెంటనే తర్వాతి బంతికి ఎల్బీగా అవుట్ కావడం మాత్రం కొంత నిరాశ కలిగించింది. అయినప్పటికీ అతని ఇన్నింగ్స్ మ్యాచ్ మొత్తాన్ని మార్చేసింది అనడంలో సందేహం లేదు. అయితే జట్టు మాత్రం విజయం సాధించలేకపోవడంతో అతడి శ్రమ వృధా అయింది. ఇదిలా ఉండగా గతంలో హింగే చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అతన్ని బౌన్సర్ తో అవుట్ చేస్తాను అని ముందే చెప్పిన హింగే నిజంగానే హైదరాబాద్ మ్యాచ్ లో అదే చేసి చూపించాడు. కానీ జైపూర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో మాత్రం వైభవ్ అతనికి తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు సరదాగా స్పందిస్తూ పిల్లాడే కానీ మనసులో పెట్టుకుంటే ఎంతటి ఆటగాడినైనా ఎదుర్కొంటాడు, వీడు మామూలోడు కాదు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ ఘటనతో ఒక విషయం స్పష్టమైంది. వైభవ్ సూర్యవంశీ కేవలం టాలెంట్ ఉన్న యువ ఆటగాడు మాత్రమే కాదు, మానసికంగా కూడా బలమైన ప్లేయర్. ఒత్తిడి పరిస్థితుల్లో ఎలా ఆడాలో, విమర్శలను ఎలా ఎదుర్కోవాలో అతడికి బాగా తెలుసు. ఇదే ఫామ్ కొనసాగిస్తే భవిష్యత్తులో టీమిండియాకు కీలక ప్లేయర్ గా మారడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ మ్యాచ్ ఓడిపోయినా వైభవ్ గెలిచాడు. తనపై వచ్చిన విమర్శలకు గట్టిగా సమాధానమిచ్చాడు. తన పేరును మరింత బలంగా నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు అందరి చూపు అతని తర్వాతి ఇన్నింగ్స్ పైనే ఉంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.